మాతృదేవోభవ. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వీనికంచు అమ్ము వచింపబూనెదరగా సరివారలు పెద్దవారలు. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వీనికంచు అమ్ము వచింపబూనెదరగా సరివారలు పెద్దవారలు. కమ్మని పల్కు దేవతను గాంచెడి నిష్ఠయలేదు, కమ్మని పల్కు దేవతను గాంచెడి నిష్ఠయలేదు. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందరముందు వచింతునీయడన్. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందరముందు వచింతునీయడన్. నమ్మరిదేల మీరు. మహత్తరమైన తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1739వ భాగానికి స్వాగతం పలుకుతుంది. భీష్మ నిర్యాణాన్ని మనం విన్నాం. చిట్ట చివరిగా భీష్ముడు ధర్మరాజుకి చెప్పింది ఒక్క మాట చెప్పుకొని మనం తదనంతర క్రియలలోకి ప్రవేశిద్దాం. భీష్ముని అంత్యక్రియలు ఎలా జరిగాయి అనేది భారతంలో వర్ణన ఉంది. చాలా గంభీరమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలోకి ప్రవేశించే ముందు ఒక క్షణం ఈ శాంతి అనుశాసన పర్వాలు రెండూ కలిసిన సారాంశంగా, శాంతి అనుశాసన పర్వాల సారాంశంగా మనం గ్రహించవలసిన మాట ఒకటి భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజా, ఎన్నో విషయాలు చెప్పానయ్యా, అన్నింటికీ సారాంశంగా ఒకటి చెబుతున్నాను, సెలవు తీసుకుంటూ. సత్యాన్ని అహింసని మర్చిపోకయ్యా, ఇంతకంటే ఏమీ లేదు అన్నాడు ఆయన. సరిగ్గా హిందూ ధర్మం, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి యొక్క సారాంశమే ఇదండి, సత్యము అహింస. మన జీవితంలో ఎప్పుడు ఏది ధర్మమా అధర్మమా అని అనుమానం వచ్చినా మనం ఈ రెండు పరీక్షలతో దాన్ని తేల్చుకోవచ్చు. ఇది సత్యమా కాదా? కానప్పుడు నేను ఎందుకు చేయాలి, ఎందుకు చెప్పాలి? సత్యమే కావచ్చు, ఎంతోమందిని బాధ పెట్టేదైతే ఆ విషయం చెప్పకూడదు. తప్పనిసరి చెప్పవలసి వచ్చినా దాన్ని సున్నితం చేసి చెప్పాలి. దీనివల్ల ఎంతోమంది బాధపడతారు అంటే, ఒకరిద్దరు బాధపడడం, దుర్మార్గులు బాధపడడం, అక్రమ సంపాదనాపరులు బాధపడడం, అజ్ఞానులు బాధపడడం, మోసకారులు బాధపడడం, అది కాదు, అక్కడ వర్తించదు. అక్కడ వాళ్ళ మూతి బగిలేలా చెప్పాల్సిందే, లేకపోతే కలియుగంలో వినరు. అక్కడ ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఒక్కోసారి ఎక్కువ మందిని బాధపెట్టే విషయాలు మనం తప్పనిసరి చెప్పక తప్పదు. ఆ పరిస్థితి సాధారణంగా రాదు. అంతమందిని బాధ పెడుతుంది అంటే అది మంచిది కాకపోవచ్చు. కానీ చెప్పవలసి వస్తే సత్యానికి ఇబ్బంది లేకుండా, అహింసకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకే భాగవతం ఏకాదశ స్కంధంలో మళ్ళీ ఇంచుమించుగా విభూతి యోగం వస్తుందండి. భగవద్గీతలో విభూతి యోగం వస్తుంది. ఉద్ధవుడు అడిగితే నువ్వు ఈ విభూతుల గురించి నాకు చెప్పవయ్యా అంటే, వెనక అర్జునుడు ఇదే అడిగాడయ్యా, ఊరికే విభూతి 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 అంటారు, అంతా నేనే అంటే నమ్మరేమిటంటాడు కృష్ణుడు. మనకు అది నప్పదండి. అంతా దేవుడే అంటే మనకు నప్పదు. ఎందులో ఉన్నాడో ప్రత్యేకం చెప్పాలి. అందుకే ఆ మొక్కలో ఉన్నాడు, ఈ ఆకులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్తారు కొంతమంది. ఎందుకంటే మనం ఒప్పుకోం, వాళ్ళు చెప్పే వరకు మనం ఒప్పుకోం. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ విష్ణుమూర్తికి ఏది ఇష్టం అండి? ఇష్టం ఏమిటమ్మా, అర్థం లేని మాట. యుద్ధం ఇష్టం ఉన్నవాడు జీవుడు అవుతాడు, ఇష్టం లేనివాడు దేవుడు అవుతాడు. ఇష్టాయిష్టాలు ఉండవు. అంచేతని ఈ ఆచార సంప్రదాయాల్లో దీంతో పూజ చేయండి, దాంతో కొలవండి, దీన్ని ఈరోజు ఇలా చేయండి అనడంలో ఉద్దేశం అంతా మన కోసమే. ఇందులో ఏవి వారికి సంబంధించినవి కాదు, వారికి ప్రీతి కలిగించేవి కావు. ఇది తింటే ఆయనకి ప్రీతి, ఇది తినకపోతే ఆయనకి ప్రీతి, ఇవన్నీ మన క్రమశిక్షణ కోసం చెప్పిన నియమాలు. ఆ వంకన కొన్ని తినడం మానేస్తాడు కదా, ఆ వంకన ఆ ఋతువులో అది తింటాడు కదా. శ్రీరాముడికి పానకం నైవేద్యం ఎందుకని శ్రీరామనవమి నాడు? అది వేసవికాలం, వేసవికాలం అప్పుడు కాబట్టి పానకం పెట్టారు. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ కూడా పెట్టేవారు. అది వేసవికాలం. అది ఆ వేసవికాలం ఆ దాహం అరికట్టాలంటే ఐసులు అవి తింటే కుదరదు, మరి ఇంకా ఎక్కువ అవుతుంది శీతల పానీయాలు సేవించిన. అందుకని మామూలుగా పానకం చక్కగా
చల్లటి మంచినీళ్ళు అందులో బెల్లం వేసి మిరియాలు వేసి యాలకులు వేసి మనం సేవిస్తే ఆ దాహం కట్టుబడుతుంది. ఊరికే ఏదో కడుపు నిండడం కాదుగా. ఇంత ఆలోచన చేశారు. అలాగా సత్యం అహింస అనే రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఆయన విభూతి యోగం చెప్పబోయా అంటే ఏకాదశ స్కంధంలో కూడా అన్ని చోట్ల ఉన్నానంటే నువ్వు నమ్మట్లేదు ఉద్ధవా, నువ్వు కూడా అర్జునుడిలాగా. సరే చెప్పమన్నావు కాబట్టి కొన్ని చెబుతున్నాను, నీ తిప్పలు నువ్వు పడు, నాకెందుకు వచ్చింది, త్వరలో వెళ్ళిపోయేవాడిని అవతారం చాలించి అని చెబుతూ మళ్ళీ ఆ విభూతి యోగంలో ఎక్కడెక్కడ తాను ప్రత్యేకంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే తన విభూతి ఎక్కడ ప్రత్యేకంగా వ్యక్తం అవుతోందో చెబుతాడు. ఆ వ్యక్తమవుతోంది అనేది దేవుడికి సంబంధించింది కాదండి, ఆ ఉపాధికి సంబంధించింది. లోపల ఫిలమెంట్ ఒకటే అయినా బల్బు శక్తిని బట్టి ఒకటి ఎక్కువ కాంతి ఇస్తుంది, ఒకటి తక్కువ కాంతి ఇస్తుంది. మనం చూస్తున్నాం. విద్యుత్ శక్తి అర్థమైనా విష్ణుమూర్తి అర్థమవుతాడు. బల్బులను బట్టి శక్తులు కాంతులు మారాయా లేదా? పైన కప్పిన కాగితాలను బట్టి మళ్ళీ కాంతు కనుమరుగైందా లేదా? పైన ఎరుపు రంగు అయితే ఎరుపు రంగు తేజస్సు, ఆకుపచ్చ రంగు కప్పితే ఆకుపచ్చ రంగు తేజస్సు వస్తున్నాయా లేదా? అలాగే శరీరాలను బట్టి అది వ్యక్తం అవుతాయి తప్పితే భగవత్ శక్తిలో తేడా ఎందుకుంటుందండి? అంచేది ఈ వ్యక్తమయ్యే శరీరాలు మనం ఏం చేయాలి? వ్యక్తమవుతోంది అనే చూడాలి. అంతేకాని ఆ శరీరం గొప్పదని కూర్చునే వ్యాపారాలు జరుగుతాయి. అగో అక్కడ ఇంకా ఏదో మహిమ ఉందని, ఇక్కడ ఎంత ఏదో మహిమ ఉందని, అసలు ఉన్నదంతా ఇక్కడ. అందుకని శ్రీకృష్ణుడు ఆ విభూతి యోగంలో తాను ఊరికే సూచనప్రాయంగా చెప్పి అక్కడ కూడా ఈ మాట చెబుతాడు. వ్రతములన్నింటిలోనూ ఉత్తమ వ్రతం ఏదంటే అహింస అంటారు. ఉత్తమ వ్రతం అహింస. అందుకని ఆ సత్యము అహింస మనం చూసుకోగలిగితే చాలు. అప్పుడు భీష్ముడు ఏ రకంగా ప్రాణాలను నిష్క్రమింపజేశాడో చెబుతున్నారు. సరిగ్గా తిక్కన గారు చెప్పిన దానికి ఇతరులు చెప్పిన దానికి అన్నిటికీ మన యోగశాస్త్రాలే యోగేన అంతే తనుత్యజాం, యోగ మార్గంలోనే తనువును త్యజించాడు. ఎలాగా? అమరగని ఇంద్రియాళి విషయంబులన్నిటిన్ క్రమమున గాట్పునందడచి గాట్పును గోర్చి మనంబునందు సంయమమున తన్మనంబునరణాత్మునియందొడగోర్చి ఆత్మయోగమున చెలింపకే త్రిపథగా సుతుడంది పరాత్మతత్వమున్. ఇక్కడ బాగుందని నేను నన్నెచూడుని కుమార సంభవంలో ఉండే పద్యాన్ని తీసుకొచ్చి చివరి పాదంలో చిన్న మార్పు చేసి మీకు చెప్పాను. ఇది నన్నెచూడుని కుమార సంభవంలోది. లేకపోతే విజ్ఞులు అలా చెప్పేస్తే అలాగా అనుకుంటారు పెద్దలు, అందుకోసం చెబుతున్నాను. సరిగ్గా సరిపోతుంది. అమరగని ఇంద్రియాళి విషయంబులతో యోగ మార్గంలో తనువును త్యజించాలి అంటే రోజు అభ్యాసం చేయాలి. కొంత త్యజించడం కోసం కాదు, యోగ మార్గాన్ని. ఇంద్రియాలని విషయములందు హోమం చెయ్యాలి. నిజమైన హోమం అంటే అదే. అంటే కాల్చేయడం. హోమం అంటే కాల్చేయడమే కదా. అక్కర్లేదు, ఇంకేది అక్కర్లేదు. విరక్తితో కాదు, సంతృప్తితో. నాకు ఇంకా సంతృప్తి కలగలేదండి. ఎందుకు కలగట్లేదో ఆలోచిస్తే కలుగుతుంది. ఎందుకు కలగట్లేదని ఆలోచించాలి. ఈ ఆలోచన తెగట్లేదండి అంటాం మనం. ఆలోచిస్తున్నవాడెవరు అని ఆలోచిస్తే అది తెగిపోతుంది. ఆలోచిస్తున్నవాడు ఎవరు అసలు? అది ఆలోచిస్తే తెగిపోతుంది. ఆలోచిస్తున్నవాడు వేరు, ఈ ఆలోచన వేరు. ఆలోచన నుంచి మనం విడిపోతే అప్రయత్నంగా ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను అనే స్ఫురణ లేకపోతే ఆలోచన కూడా లేదు. నిజమే, ఇగో ఈ స్పర్శ, ఇదేదో సుఖం అనుకున్నాం. ఎంత సుఖం, ఎంతసేపు సుఖం. దానివల్ల పడిన కష్టాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి? ఎన్నిసార్లు ఈ స్పర్శ పొందినా మళ్ళీ ఎందుకు పొందాలనిపిస్తుంది? అసలు ఇందులో ఏముంది? ఆ స్పర్శ పొందడం, దాని తాలూకు సుఖం ఏదో అయిపోయాక ఎందుకు విరక్తి కలుగుతుంది? దీనికోసమేనా ఇంత అని వెంటనే అది పోతుందండి. ఇదే ఇంద్రియాల విషయంలో హోమం చేయడం అంటే ఆ తర్కం ద్వారా. అందుకే భాగవతంలో చెబుతారు, ఆచార్యుడు ఒక అరణి అంతేవాస్యుత్త అరణి అంటారు, అంతేవాస్యన్యో అరణి అంటారు. ఆచార్యుడు ఒక అరణి, శిష్యుడు ఒక అరణి, రెండూ కలిపి మధించండి అయ్యా తత్వం తెలుస్తుంది అన్నారు. అరణిని మధిస్తే అగ్ని పుడుతోందిగా. ఆచార్యుడనే అరణిని శిష్యుడనేటువంటి అరణితో మధిస్తే అగ్ని పుట్టినట్టుగానే జ్ఞానం పుడుతున్నారు. జ్ఞానాగ్ని విషయంబులన్నిటిని క్రమముగా గాడ్పునందడిచి ఆ విషయాలను మళ్ళీ ప్రాణవాయువులు. ఎందుకంటే మనస్సుకు మూలం ప్రాణవాయువు. ప్రాణవాయువు చలించబట్టి మనస్సు పనిచేస్తుంది. మనస్సు పనిచేయబట్టి ఈ విషయాల మీదకి దృష్టి పోతుంది. గాడ్పును గోర్చి మనంబునందు క్రమంగా ఆ ప్రాణవాయువును మళ్ళీ మనస్సులోకి. ప్రాణవాయువు లేకపోతే ఇంద్రియాలేవి చలించరు. సంయమమున తన్మనంబొనర ఆత్మనియందొడగోర్చి ఆ ప్రాణవాయువుని కలిపేటువంటి మనస్సును మనస్సు అంటారు, అక్కడ బుద్ధి అంటారు. అది ఇక్కడ ఉంటుంది లలాట స్థానంలో, ఈశ్వర స్థానం. దానిని ఆత్మలో లీనం చేయడం.
ఆత్మయోగమున చలింపకున్న శివుగాంచె మనోజుడు దవ్వులన్. బాణాలు వేయడం కోసం వచ్చినటువంటి మన్మథుడు ఎటువంటి శివుని చూశాడో చెబుతాడు. శివుడు ఆ యోగ మార్గంలో ఉన్నాడు. ఆయనకి తనువును త్యజించడం కోసం ఉండాల, యోగ మార్గం కోసం, యోగం కోసమే ఉన్నాడు ఆయన. ఈయన త్యజించడం కోసం అదే మార్గాన్ని చేపట్టాడు. అంచేది ఇక్కడ కొంచెం మార్చుకున్నాను. త్రిపథగాసుతుడందే పరాత్మతత్వమున్. త్రిపథగాసుతుడు. ఇంతవరకు గంగా అనేది త్రిపథగా, మన బుద్ధి కూడా అంతే, మనస్సు కూడా అంతే, 3 మార్గాలు, సత్వరజస్తమో గుణ మార్గాలే త్రిపథగా. గంగా అనేది సముద్రంలో కలిసిన తర్వాత సుపథగా, ఇంకా మంచి పథంలో గడిపోయింది. అలాగా భీష్ముడు తనుత్యాగం చేయగానే అప్పుడు ఖచ్చితంగా సరిగ్గా ఆశ్చర్యమండి, ఒక ఉల్క ఉత్తర దిక్కుగా వెళ్ళని చూశారు. ఉత్తరపు దిక్కునకేగు ఉల్కగనుమి తద్రత్నమే యోగియో. మహానుభావులు ఈ లోకం నుంచి నిష్క్రమించినప్పుడు అలాంటివి జరగడం మనం చూస్తూ ఉంటాం. సరిగ్గా 1950వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 అరుణాచలం ప్రాంతం నుంచి అలాగే ఒక ఉల్క ఆకాశానికి వెళ్ళింది. దాన్ని విదేశీ శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో కనుగొని నిక్షిప్తం చేసి తర్వాత చెబితే మనకి తెలిసింది. మేము చూసామండి ఆ సమయంలో ఏం జరిగింది ప్రపంచంలో అని విచారణ చేస్తే అరుణాచలంలో రమణ మహర్షి పరమపదించారని తెలిసింది. అటు భీష్ముడి నుంచి రమణ మహర్షి వరకు కొనసాగినటువంటి అనుగుచానంగా వస్తున్న యోగశాస్త్ర పరంపరను గమనించండి. సరిగ్గా దీన్నేగా రఘువంశంలో చెప్పింది. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. 25 ఏళ్ళు విద్యాభ్యాసంలో గడపవయ్యా, తర్వాత 25 ఏళ్ళు గృహస్థాశ్రమంలో హాయిగా ఆనందంగా అన్ని భోగాలు అనుభవిస్తూ గడపవయ్యా, తర్వాత 25 ఏళ్ళు వానప్రస్థాశ్రమంలో గడపవయ్యా, అడవులో ఉంటూ దొరికినవేవో తింటూ సంతృప్తిగా ఇంకా సంపాదించాలనే కాంక్ష లేకుండా 50 ఏళ్ళు దాటితే తగ్గిపోవాలి. 50 కాదు, ఇప్పుడు 80 వచ్చినా సంపాదన కాంక్షను ప్రచారం కాంక్ష పోవడం లేదు మనుషులకు. అందుకే ఆందోళనలు, అందుకే రక్తపోటు, మధుమేహం, గుండెపోటు అన్నీను. 50 దాటగానే తగ్గాలని చెప్పాడు. తర్వాత 50 ఏళ్ళు వానప్రస్థమే, వస్తే భార్యతో, రాకపోతే గొడవ లేదు, ఒంటరిగానే. వారి ఇష్టం, అది వారికి స్వేచ్ఛ ఉంది. నేను పిల్లల దగ్గర ఉంటానంటే నాకు ఇంకా కొన్ని మమకారాలు ఉన్నాయి. సంతోషం సగము బలం, మహాత్ములకు లోకమే కుటుంబము, రాణులు అంతఃపురములో ఉందరు, విశ్వామిత్రుడు ఒక ఋషి. అయిపోయింది అంతే. చిన్నప్పుడు మాకు వాక్యములను పాఠం ఉండేది. దశరథుడు యజ్ఞము చేశాను అంతే. సంతోషం లోకం, మహాత్ములకు లోకమే కుటుంబం, వెళ్ళిపోవడమే. సంతోషం సగం బలం. జ్ఞావత్తు, గావత్తు ఇలాంటి ఒత్తులు నేర్పడం కోసం ప్రత్యేకంగా ఈ వాక్యాలు పాఠంగా పెట్టేవారు. సంతోషము సగము బలము షా అన్నమాట, మహాత్ములకు లోకమే కుటుంబము హా అన్నమాట. దశరథుడు యజ్ఞము చేసెను జ్ఞానం నేర్పడం కోసం, రాణులు అంతఃపురములో ఉందరు విసర్గలు నేర్పడం కోసం, విశ్వామిత్రుడు ఒక ఋషి షా రు నేర్పడం కోసం. ఇలా ఒక 5 వాక్యాలు వాక్యములో ఉండేది పాఠం. కఠినమైన అక్షరాలు పలకడం నేర్పడం కోసం ప్రత్యేకం ఒక పుటలో ఒక పాఠం. ఆ ఒత్తులతోనే వాక్యాలు తయారు చేసి, అవి కూడా మంచి వాక్యాలు, అందులో చెడ్డ ఎక్కడా లేదు. సంతోషమే సగం బలం, మహాత్ములకు లోకమే కుటుంబం. ఎంత బాగుందండి. ఇప్పుడు గుర్తున్నాయి ఆ సూక్తులు, నాకు 2వ తరగతిలో చదువుకున్నాను. అలా ఉండేది అప్పుడు పాఠ్య నిర్మాణం. ఊరికే పరిజ్ఞానం పెంచడం కాదు, అజ్ఞానం తగ్గించడం కూడా ఉండేది, ఆధ్యాత్మిక జ్ఞానం పెంచడం కూడా ఉండేది అప్పుడు. అలాగే సంతోషం అని చెప్పడం, వెళ్ళిపోవడమే. 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత యోగేనా అంతే తనుత్యజాం, ఇదే. అందుకే ఉత్తరపు దిక్కుకు ఒక ఉల్క ప్రయాణం చేసింది. ఆయన అనుకున్నట్టుగానే తిరిగి వసురుద్రాదిత్య స్థానాలు ఏవి పొందాలో ఆయన యోగం ప్రకారం ఆయన పొందాడు. తలదిక్కు గవలు పాదంబుల దశ పాండు ధృతరాష్ట్ర పాండు భూపాగ్రతనూజులు పట్టి అధిక విభవోజ్వలమగు పాడేపై నిడిరి శవరత్నంబున్. శవరత్నం అన్నారండి తిక్కన గారు, నమస్కారం. నిజంగా శవరత్నం, ఏదో కవిరత్నం, రూపరత్నం, పండితరత్నం, చివరికి అనేక రకాల రత్నాలు విన్నాం, కానీ శవరత్నం అని వాడండి తిక్కన గారు. నిజంగా భీష్ముడు శవం శవరత్నమే. ఇవి ఇలాంటివి కొంచెం లోకంలో ప్రచారం వేసేసరికి ఏమవుతుందంటే శవంలో కూడా గొప్ప ఉంటాయని చెప్పేసి ధర్మరాజు పాండురాజు చనిపోయేట ఆయన శవం బొట్టనవేలేమో సహదేవుడు చీకట ఎదవ కథలన్నీ పుట్టే ఇక్కడ పని లేకుండా. చుట్టకాల్చుకునే చెట్టు కింద చుట్టకాల్చుకునే వాళ్ళంతా పుట్టించేసారు రకరకాల కథలు. పురాణాలు చెప్పేవాళ్ళు కొందరు ఉండవు, ఏదైతే అందరూ ఒకటే. వాళ్ళకి సభారంజకంగా ఉండడానికి ఏది అవసరమైతే చెప్పేయడమే, జరిగిందే లేదో కూడా అక్కర్లేదు. వాళ్ళు వాక్చాతుర్యం అంతా ఉపయోగిస్తారు, అదేదో మన కళ్ళ ముందు జరిగినటువంటిది. ఇది పచ్చి మోసం. శవరత్నం ఉండడంలో ఉద్దేశం ఏంటంటే బ్రతుకున్నా సరే ఎవరి పేరు జనం గుర్తుపెట్టుకుంటారో అతను శవం రత్నమే కదండి, ఆకారాన్నే కదండి విగ్రహాలుగా పెడుతున్నారు. మరి రత్నం కాకుండా ఎలా ఉంటుందండి? పరివర్తని సంసారే మృత కోవా న జాయతే స జాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి. నిరంతరం తిరుగుతూ ఉండేటువంటి ఈ కాలచక్ర భ్రమణంలో పుట్టనవాడవుడు, పుట్టి గిట్టనవాడవుడు, గిట్టి మళ్ళీ పుట్టనవాడవుడయ్యా.
ఎవరి వల్ల వాని వంశానికి వాని దేశానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయో అతని పుట్టుకగాని మిగిలిన వాళ్ళది పుట్టుక అన్నారు. అందుకని శవరత్నం అన్నారు. తల దిక్కు కవలు, తల దగ్గర నకుల సహదేవులు పట్టుకున్నారట. పాదంబుల దశ ధృతరాష్ట్ర పాండు భూపాగ్రతనూజులు, పాదముల దగ్గర ఒక ధర్మరాజు ధృతరాష్ట్రుడు పట్టుకున్నారట. పాండు భూప అగ్రతనూజులు అంటే ధర్మరాజు, ధృతరాష్ట్ర సరిసి పట్టి అధిక విభవోజ్వలమగు పాడేపై నీడిరి. ఆయనకి ఏమీ లోటు లేదు, చక్రవర్తి మహానుభావుడు కాబట్టి, చంద్రవంశంలో పుట్టినటువంటి మహారాజు కాబట్టి ఆ శవాన్ని అలంకరించిన పాడెను కూడా రత్నాలతో వజ్రాలతో బంగారంతో అలంకరించారు. అలంకరించామంటే మనం కూడా ఇప్పుడు చేస్తాం మా వైభవానికి తగినట్టుగా, కానీ అవన్నీ వెనక్కి పట్టుకొచ్చేస్తాం, అక్కడే వదిలేయాలి. త్యాగం అంటే అది. బంగారంతో అలంకరించారు భీష్ముడి పాడెని, రత్నాలు పొదిగారు, మణులు పొదిగారు, వజ్రాలు పొదిగారు, అవన్నీ శ్మశానంలో వదిలేశారు. ఎవరు తీసుకున్నా వారికి అనవసరం. కొన్ని వృత్తుల వాళ్ళు కొన్ని పద్ధతుల వాళ్ళు ఉంటారు, వారు తీసుకుంటారు. అంత త్యాగం మనం చేయగలిగితే వదిలేయాలి. నాకు తెలిసి విజయనగరం మహారాజా గారు పీవీజీ రాజా ఏదో అంటారు, ఆయన తల్లిగారు చనిపోయినప్పుడు 100 కాసుల బంగారం ఇలాగే దహనం చేసేసారు, వదిలేసేటారు. అక్కడ బంగారంతో సహా వెళ్ళిపోవాలి, మా అమ్మగారు వెళ్ళిపోనేయండి అన్నట్టు. అయ్యా 100 కాసులు బంగారం అండి, ఎవరో పట్టుకెళ్ళడానికే కదయ్యా, ఎందుకు ఈ సంపదలనే అన్నట్టు. ఆ మహారాజుకి నమస్కారం. భీష్ముడు లాంటి వాడు ఆయన. అదే త్యాగం అంటే. ఇంక మనకు అనవసరం అండి ఏం జరుగుతుంది అనేది. అబ్బాయి ఈవేళ ఉంగరం గురించి పోటీ, 100 కాసులు ఎక్కడా? ఆ ఉంగరం తర్వాత చనిపోయిన తర్వాత వేలికి బిగిసిపోయి రాదేమో అని బతుకుండగానే ఆ పక్కన కూర్చుని కొడుకో కోళ్ళో మనవరాలో మేనత్తో ఎవరో కూర్చుని పీకి 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 ఏమీ తెలియనట్టు పోయాడమ్మా ఏమిటో ఉంటాడనుకున్నాం, లోపల జరుగుతున్నది ఈ ఫిట్టింగు. పైకేమో ఉంటాడనుకున్నాం, అమ్మాయి ఏమిటో పోతున్నాడు. ఈ పోతున్నాడు ఎక్కడ ఉంగరం లాగెత్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుందండి నిజంగా దృశ్యాలు చూస్తుంటే. వీళ్ళు ఆ మనుషులు ఉంగరాల కోసం విడిచేవాళ్ళు. ఏమో ఆ ఉంగరం తల్లితో పాటు తండ్రితో పాటు ఆ శవంతో పాటు దహనం అయితే నష్టం ఏంటండి? ఎవరు తీసుకుంటే నష్టం ఏంటండి? ఎందుకు అలా ఆలోచించలేమండి? ఏదైనా దానం ఇవ్వాలన్నప్పుడు కూడా వారికి ఇద్దామా వీరికి ఇద్దామా, ఎవరికిస్తే మనకి ప్రయోజనం? ఇదే స్వార్థం అంటే. మనకి ప్రయోజనం అని ఆశిస్తే దానం ఎలా అవుతుందండి? వ్యాపారం అవుతుంది. కానీ ఈ పొదుపు ఉద్యమాలు, పొదుపులు చేయించేవాళ్ళు ఉంటారు. మాకు చేయిస్తే మాకు ఎంత కమిషన్ వస్తుందండి, మా కోసమైనా చేయించండి. సరే నీకు వచ్చే కమిషన్లో నాకెంత అంటాడు మళ్ళీ వీడు. దీనికి ఏమైనా తేడా ఏమైనా ఉందో రెండిటికి? ఇలా ఆలోచించకూడదండి. అందుకని శవరత్నమును పాడేపైనడి అధిక విభవోజ్వలమగు, అంత విభవంతో ఉజ్వలమైనటువంటి పాడి మీద భీష్ముని యొక్క భౌతిక దేహాన్ని ఉంచి తర్వాత అంత్యక్రియలు నడిపించారు. ఇక ఎలా నడిచాయో చెప్పేది ఉంది. గంగా తీరంలోనే దహనం చేశారు. నిప్పంటించినటువంటి చక్రవర్తి స్థానంలో ఉన్నవాడు ధర్మరాజు, ధృతరాష్ట్రుడు. ఆ వివరాలు ఏం పెద్ద విషయాలు అందులో లేవు, కానీ ఆ అధికార యోగ్యత ప్రకారం ఎవరుంటే వారు, ధృతరాష్ట్రుడు కొడుకు బతికే ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడు చేసి ఉంటాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇలా వచ్చి గంగలో స్నానం చేశాడు. ఆ శరీరాలు ఇలా తగిలేసరికి గంగ లేచి వచ్చిందండి స్త్రీ రూపం ధరించి. కాలుచునున్నదేమి మణికర్ణిక కాదు గదా కుమారా కుమారా కుమారా, ఎంత బతికావయ్యా, ఎలా చనిపోయావయ్యా. కాలుచునున్నదేమి మణికర్ణిక కాదు గదా. గంగానది లేచి వచ్చింది అనగానే నాకు ఎప్పుడో కాశీయాత్రలో మణికర్ణికలో మధ్యాహ్నం వేళ శవాలన్నీ అలా దహనం చేసి తోసేస్తూ ఉంటే నేను అల్లిన పద్యం గుర్తొస్తుంది. ఆ కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నం వేళ అక్కడ ఆ ఘట్టం ప్రాంతం నుంచి వెడుతుంటే శవాలు కాలుస్తున్నారు, ఇలా తోసేస్తున్నారు. కొందరేవో పుష్పాంజలి శ్రద్ధాంజలి విడిచిపెడుతున్నారు. అవి చూసి వచ్చినటువంటి పద్యం సరిగ్గా ఇప్పుడు మీకు చెప్పాలని అనిపిస్తుంది. గంగానది వస్తుంది, నిజంగానే చూస్తుంది. కాలుచునున్నదేమి మణికర్ణిక కాదు గదా, శవాలుగా రాలుచునున్నవేమి మధురాశలు కావు గదా. కాలుచునున్నదేమి మణికర్ణిక కాదు గదా, శవాలుగా రాలుచునున్నవేమి మధురాశలు కావు గదా. జలాలపై తేలుచునున్నవేమి అరుదించడి జన్మల దేహమోహ బంధాలను కోయు కత్తులు గదా. అరుదించడి జన్మల దేహమోహ బంధాలను కోయు కత్తులు గదా. కనుగొంటిని కాశికాపురిన్.
కాలేదేమిటి మణికర్ణికేనా? శవాలుగా రాలిపోతున్నవేమిటి నీటిలో? ఆశలు, మధురాశలు, ఎన్ని ఆశలు పెంచుకున్నారో ఈ జీవులు ఇలా చనిపోయారు అర్ధాంతరంగానో కర్మ ప్రకారము. ఏ దేహాంతరాలకు వెళ్ళిపోతారో వీళ్ళ ఆశలు, ఆశయాలన్నీ ఏమైపోతాయి? ఎన్ని ఇంకా కోరికలు మిగిలిపోయే పిచ్చివాళ్ళకి కాశీ వెళ్ళినా కూడా అన్ని కోరికలు తీరాక విరక్తితో కాశీ వెళ్ళండి అంటే కోరికలు తీరడం కోసం కాశీ పెడుతున్నాము. ఎంత అజ్ఞానులమో. ఇక తిరిగి రాకూడదు, కాశీ వెళ్ళామంటే అది తిరిగి రాకూడదనే నియమంతో వెళ్ళాలండి. అంతేకాని మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళొచ్చాం అన్నిసార్లు వెళ్ళొచ్చామంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నాం అన్నమాట. ఇంకోసారి వెళ్ళాల్సి వస్తుంది అంటే అజ్ఞానంలో ఉన్నాం. మన అజ్ఞానం వదల, అందుకే ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళడం? వెళ్ళామంటే అంతే, ఆ తెగింపు. ఇంకా ఇక మళ్ళీ వచ్చే పని లేదు. ఇంకా లేకపోతే విహారయాత్రకి కాశీకి తేడా లేదు. ఒక్కసారి కాశీ వెళ్ళొచ్చామంటే జీవితంలో ఎప్పుడైనా సరే చనిపోవడానికి ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉండాలి. అంత ధైర్యం రావాలి. అక్కడే ఉండక్కర్లేదు, రావచ్చు, కానీ ఆ ధైర్యం ఉండాలి. ఇక మళ్ళీ ఏ కోరిక ఏది మన ఒత్తిడి చేసే సమస్య లేదు. నేను కాశీ వెళ్ళొచ్చానండి, జీవితం నాకు అర్థమైంది, ఈ క్షణంలో సిద్ధంగా ఉన్నాను, యమధర్మరాజు వస్తే తీసుకెళ్ళిపోవచ్చు, నాకు ఏ కోరికలు లేవు, ఏ బంధాలు లేవు అనడానికి సిద్ధంగా ఉండాలి. అది కాశీ ప్రయాణ తాత్పర్యం. కలుచునున్నదేమి మణికర్ణిక కాదు కదా, శవాలుగా రాలుచున్నవేమి మధురాశలు కావు కదా, జలాలపై తేలుచునున్నవేమి. జలాల మీద పుష్పాలు వదిలిపెడితే తేలుతూ ఉంటాయి కదా, అవేమిటి? అరుదించటి జన్మల దేహమోక బంధాలను కోయు కత్తులు కదా. మళ్ళీ జన్మ లేకుండా తెంచేసేటువంటి కత్తులు ఇవి, పుష్పాలు ఎలా అవుతాయండి? శ్రద్ధాంజలి ఇచ్చేసామంటే శ్రద్ధాంజలి ఇస్తున్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక బంధం తగ్గించుకోవాలి. ఎలాగూ తగ్గించుకుంటానండి, అది చెప్పేది ఏమిటి? ఉన్నవాళ్లతోనే తగ్గించుకుంటున్నాం. కానీ ఇంకా మళ్ళీ బంధం తగ్గించుకోవడం ఏంటి? ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మానడం కాదు, మనం కూడా అలాగే కదా, రేపు మనకెవడో ఇలా ఇస్తాడు, ఇంతే కదా. ఒక పెద్ద కొడుకు తండ్రికి ఇలా ఇస్తూ ఉంటాడు, వీడు ఏమనుకోవాలి? రేపు నా పెద్ద కొడుకు నాకు ఇంతే కదా, ఆయనకు పెద్ద కొడుకు నేనున్నాను, నాకు ఉంటాడో ఉండడో అని కూడా అనుకోవాలి. అప్పుడు జీవితం పట్ల ధైర్యం వస్తుంది, విరక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అరుదెంచెను గంగ సాంగయై అని చివరి పాదంలో కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. అలా అరుస్తూ ఆ తల్లి వచ్చి నాయనా 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 అని శ్రీకృష్ణుడిని ఉద్దేశించి, పరమాత్మ మీకెవరికీ తెలియదు కాదు నా కొడుకు గురించి, నాకు 2 మాటలు చెప్పాలంటే చెప్పమ్మా అన్నారు. ఇలా పుట్టాడు, అలా పెరిగాడు, ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఇంత బ్రహ్మచర్యం పాటించాడు, చెప్పుకుందుకు తోడైనా లేదు. గంగానది తీరానికి వస్తే నేనే స్త్రీ రూపాన్ని ధరించి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చేదాన్ని అంటే శ్రీకృష్ణుడు గంగకి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణ రూపంలో ఉన్నాడు కాబట్టి. శ్రీ మహావిష్ణువు అయితే వేరే విషయం. పరమాత్మ ఎప్పుడు ఏ ఉపాధిని ధరిస్తే ఆ ఉపాధి ధర్మాన్నే పాటిస్తాడు. అందుకే ధర్మరాజుకు కూడా కాళ్ళకి నమస్కారం చేసేవాడు. గంగకి నమస్కారం చేసి, తల్లి నువ్వు రావడం చాలా గొప్ప విషయం, కానీ ఒక్క మాట విను. అతను శిఖండి చేతిలో, ఎంత బతికి శిఖండి చేతిలో చనిపోయావా అంది పాపం. సహజంగా మాతృపరమైనటువంటి చాపల్యంతో ఎంత బతికి శిఖండి చేతిలో చనిపోవడం అంటే, అమ్మా ఏమిటమ్మా, ఇంత నదివి, విష్ణు పాదాల్లో పుట్టావు, ఇంత తత్వజ్ఞానం కలిగిన దానివి, నీలో స్నానం చేస్తేనే జ్ఞానం వస్తుందని చెబుతున్నారు కదా, మరి నీకెందుకు లేదమ్మా ఆ జ్ఞానం? శిఖండి చేతిలో చనిపోవడం ఏంటమ్మా? అతని శిఖండియేలా, అతని శిఖండియేలా. అతనిని శిఖండి కాదమ్మా, ఎవ్వరూ చంపలేరు. దేవసేనా నాయకుడు కూడా అతన్ని చంపలేడు. ఎందుకో చెబుతానమ్మా, అనుమానమే ఒక్కలా, ఒక్క క్షణం ఆగమన్నారు. కానీ మనం 23:30 గంటలు ఆగాలి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.